హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆధుని అబ్బాయి. ఆధునికి చుట్టుపక్కల ఉండే ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన శ్రీ 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 తారాపురం గిడ్డాంజనేయ స్వామి దేవాలయంకి అయితే మనము వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఆధునికి 11 కిలోమీటర్ల దూరంలో తారాపురం అనే గ్రామంలో అయితే ఉంటుందన్నమాట. మేమైతే సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము. సో నేచర్ అయితే ఈ విధంగా ఎంతో ఆహ్లాదకరంగా గ్రీనరీతో చాలా ఆనందంగా తర్వాత సంతోషంగా ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ప్రకృతిని బాగా ఫీల్ కావచ్చు అనమాట. సో వచ్చేసింది ఇదే అనమాట తారాపురం విలేజ్. ఇది పెద్ద ఊరేం కాదు, చిన్నదే అనమాట, మామూలు విలేజే. ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనమిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుడికి వెళ్ళంగానే ముందుగా గాలి గోపురం అనేది పెద్దది దర్శనం ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి 2 అంతస్తులు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నేను మా ఫ్రెండ్ ఇద్దరు, వాడి పేరు వచ్చేసి రవితేజ, చూడండి ఎలా పోజ్ ఇస్తున్నాడో, మేమిద్దరు కలిసి అయితే వెళ్ళాము. శ్రీ గిడ్డాంజనేయ స్వామి దేవాలయం అనమాట. ఇది వచ్చేసి గాలి గోపురం లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ గుడి అంత పెద్దదేం కాదు, బట్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వచ్చి నిద్ర చేస్తారనమాట. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా ఫిల్ అయిపోయి లాస్ట్కి ఫుట్పాత్, అంటే ఇక్కడ మనం నడిచి వెళ్ళే దగ్గర కూడా పడుకుంటారు. ఆ విధంగా ఉంటారు జనాలు. ఇక్కడ భక్తులు ఎక్కువగా దేన్ని విశ్వసిస్తారంటే ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని, అంటే అనారోగ్యం ఏమి రాకుండా ఉంటుందని, తర్వాత ఏమైనా గాలి, తర్వాత దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి, దృష్టి అలా నరదృష్టి అంటారు కదా, అవన్నీ పోతాయి అనమాట. ఇక్కడ నిద్ర చేస్తే అట్లీస్ట్ స్వామిని దర్శించుకున్నా కూడా ఎంతో ప్రతిఫలం వస్తుంది అనమాట. ఇక్కడ ప్రతి శనివారం అయితే అంగరంగ వైభవంగా అయితే పూజ నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చేసి దర్శించుకోండి మీరు కూడా. శ్రీ తారాపురం గిడ్డాంజనేయ స్వామి అనమాట. ఆంజనేయ స్వామి ఈ విధంగా అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ ఎదురుగా కూర్చున్నారు కదా, వాళ్ళందరూ అలాగా కొద్దిగా బాగా లేకపోయినవారు అనమాట. ఆ విధంగా అక్కడ కూర్చుంటే ఏమైనా ఉన్నా కానీ బయటకు వచ్చి వెళ్ళిపోతుంది అనేసి నమ్మకం అనమాట. ఈ విధంగా ఒక చుట్టూ దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత దేవునికి ఏమైనా మన మొక్కులు ఉంటే కూడా తీర్చుకొని, అంటే టెంకాయ తెచ్చి అవి ఉంటాయి కదా, వాటిని కూడా కొట్టించుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా చూడండి పల్లెటూరు కాబట్టి మనకి అంత డెవలప్, అంటే గుడి అంత కొత్తగా ఉండదన్నమాట, మామూలు పల్లెటూరు లాగే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ టెంకాయ కొట్టించుకోవాలన్నమాట. ఇదంతా చూడండి అప్పుడే రిజర్వేషన్ వేసుకున్నట్టు అంత దుప్పట్లు ఎలా వేసుకున్నారో. ఈ పాదరక్షలు ఇలా ఎందుకు చేస్తారంటే మనకి ఆరోగ్యం బాగా ఉండాలనేసి, అంటే ఏమైనా కాళ్ళ నొప్పులు, తర్వాత బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే ఆ విధంగా చేస్తే పోతాయని నమ్మకం అనమాట. చూడండి ఈ విధంగా గరుడ ధ్వజస్తంభానికి అయితే ఆ విధంగా దాన్ని తీసుకొని ప్రదక్షిణ చేస్తారు. ఇది గుడికి రైట్ సైడ్లో ఒక తలుపు అయితే ఉంటుంది, ఎంట్రెన్స్. అక్కడ ఈ విధంగా అయితే సూర్యభగవానుడు, శ్రీ సీతారాముల వారి కళ్యాణము, తర్వాత బ్రహ్మదేవుడు ఈ విధంగా దర్శనమిస్తారనమాట. ఇది చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ ప్రతి శనివారము ఒక పండుగలాగా, జాతరలాగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా బయట షాప్లో, అంటే హోటల్స్, తర్వాత గోబీ పాయింట్స్ అలాంటివి కూడా పెట్టుకుంటారు. వ్యాపారం కూడా బాగానే అవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనమాట, స్కూల్ దగ్గరే వేసేస్తున్నారు హోటళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇట్లాగా బయట గుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుకెళ్తే ఇక్కడ ఒక గుడి అయితే ఉంటుంది, అంటే తిక్క తాత అనేసి అక్కడ ఒక మనిషి అనమాట. ఆ విధంగా సమాధి, తర్వాత అక్కడ ఆయన ఏదో దేవుడు అనమాట, అట్లాగా అక్కడ కూడా దర్శించుకుంటారనమాట. ఈ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ దర్శనం ఇచ్చారు ఆయనకి అనేసి కూడా అంటుంటారు అనమాట. ఇప్పుడు ఆ దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము, అంటే ఆయన సమాధి అనమాట. తర్వాత ఆయనది విగ్రహం కూడా ఉంది ఆ సమాధి దగ్గరే, ఇంకా దాన్ని కూడా దర్శించుకుందాం రండి. ఇక్కడ కూడా అంత పెద్దదేం కాదనమాట గుడి, చిన్నదే అనమాట గుడి. ఈ విధంగా ఇక్కడ కూడా బయట తులసి కోట దగ్గర
అగరబత్తి అంటించి తర్వాత దీపం వెలిగించి లోపలికైతే వెళ్ళాలి. అక్కడ టెంకాయ, ఇక్కడ కూడా టెంకాయ సమర్పించి వాళ్ళ మొక్కులు అనేది తీర్చుకుంటారు. చూసారు కదండి, ఇక్కడే అనమాట తిక్కతాత స్వామి వారి సమాధి. ఈ విధంగా పూజారి కూడా ఉంటారు, టెంకాయ కొట్టిస్తారు. చూడండి, అదే అనమాట విగ్రహం స్వామివారిది. కింద సమాధి, పైన విగ్రహం. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఆకుల పూజ కూడా ఎక్కించారు. చూడండి బాగా, ఇక్కడైతే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఈ స్వామిని కూడా మేము దర్శించుకొని ఇక్కడ కూడా ఒక టెంకాయ సమర్పించి ఇంకా ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే హోటల్ అనేది, ఆ హోటల్స్లో ఒగ్గాని అనేది ఫేమస్ అనమాట. సో ఇంకా ఒగ్గాని కూడా టేస్ట్ చేసి ఇంకా స్వామివారిని మరొకసారి బయట నుంచే దర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే చేశాము. ఇంకా మేము వెళ్ళింది 6 ఆ టైంలో. సో అప్పుడు ఇంకా జనం తక్కువ ఉన్నారు. మేము ఇంటికి వెళ్తున్నాం 8:30 ఆ సమయంలో. ఇంకా వస్తూనే ఉన్నారు. ఎట్లా నైట్ అయ్యే కొద్దీ అట్లా ఎక్కువ వస్తారు. ఎందుకంటే నైట్ అక్కడే నిద్ర చేసి పొద్దున్నే తెల్లవారుజామునే వెళ్ళిపోతారు అనమాట. సో అందుకే ఇంకా ఆటోలు వస్తూనే ఉన్నాయి. మాకు ఎదురొస్తున్నాయి అనమాట. దాదాపు 8:30 ఆ టైం అవుతుంది. అయినా కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా అయితే మేము ఈ స్వామిని దర్శించుకున్నాము. వీటి డీటెయిల్స్ వచ్చేసి ఆధునికి బైచిగేరి దాటిన తర్వాత ఒక క్రాస్ వస్తుంది, ఆ రంగాపురం కపిటి, ఆ ఊర్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. విసలబండ పక్కనే ఉంటుంది. ఇంకొక రూట్ వచ్చేసి శ్రీ 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 రణవండల ఆంజనేయ స్వామి కొండ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు. అలా కూడా వస్తుంది అనమాట. ఆదోనికి 11 కిలోమీటర్ డిఫరెన్స్. మనకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది అనమాట, తారాపురం ఆంజనేయ స్వామి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇది ఇవాల్టి మన చిన్న వీడియో. థ్యాంక్ యూ.